ఫ్రెండ్స్ అలపిలో బోటింగ్ మస్త్ అంటే మస్తు ఉంటుంది, మాటలు లేవు, అంతా బాగుంటుంది. నేనైతే ప్రతిదీ మీకు వివరంగా చెప్తాను, వీడియో షార్ట్కట్లో వేస్తాను. మేమైతే ఇంట్లో ఇక్కడ హౌస్ దగ్గరనే బోట్కి సంబంధించిన ప్రతిదీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. మనం బోటింగ్ దగ్గరలోనే హౌస్ అన్నమాట, చాలా బాగుంటుంది. మీరైతే చూడండి వీడియోలో ఎన్ని అవర్స్కి ఎంత అమౌంట్ ప్రతిదీ కూడా నేను చెప్తాను. ఇక చూడండి పోవడానికి రెడీ అయిపోయాము, పిల్లలు మేము ఇంకా జాక్సీ బేబీ అందరం రెడీ అయిపోయామన్నమాట. బోటింగ్కి వెళ్తున్నాము. ఎంత హ్యాపీనెస్, ఇగో జాక్సీ వాడైతే మాటలు లేవు, వాడిని అంతా ఖుషి అయిపోతుండు. వాడైతే ఇంకా మాకంటే ఎక్కువ వాడే ఫుల్ ఖుషి అయిపోతుండు. ఇక చూడండి వెళ్తున్నాము, మా వారు అందరం వెళ్తున్నాము. ఏంటంటే మీకు ఇగో చూడండి ఇక్కడికి వచ్చాము, షార్ట్ కట్ అని చెప్పా కదా, ఇలా వచ్చాక వాడు వాటర్లో పడతాడేమో అని ఇట్లా బాక్స్లో పెట్టుకొచ్చినాం అనమాట. ఇక్కడ మీకు ఎంత ప్రైస్ అనేది అమౌంట్ చెప్తాను నేను. మా పిల్లలు అయితే రెడీగా చూస్తున్నారు. బోట్ తీసుకురావడానికి అన్న వెళ్ళాడనమాట. ఇంకా మీకు ఇక్కడ టైమింగ్స్ ఎలా ఉంటుంది, మీరైతే 1 hour 2 hours అయితే తీసుకోకండి, సరిపోదు. ఎందుకంటే మీకు అన్ని విలేజెస్ చూంచుతారు. ఇక్కడ మనం టీ తాగొచ్చు, టిఫిన్ తినొచ్చు, ప్రతిదీ కూడా అలా వచ్చేది మనదే అన్నమాట. ఇది షికారి బోట్ అనమాట, చాలా బాగుంటుంది. జానకి బోట్ చాలా హ్యాపీగా ఉంది, అందుకే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే మనం 24 hours ఉండలేం కదా వాటర్లో, అట్లా ఉండేది కూడా ఉంటుంది. హౌస్ బోట్ ఉంటుంది. హౌస్ బోట్లో ఉంటే మాత్రం మనం తప్పకుండా అందులో లంచ్ చేయొచ్చు, డిన్నర్ చేయొచ్చు, ఇంకా మార్నింగ్ టిఫిన్, ఆ తర్వాత ఇంకా మనల్ని కంప్లీట్ అయిపోద్ది అనమాట బోటింగ్. అందుకనే మాకు టైం లేకుండే, అందుకే మేము హౌస్ బోట్ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇక నేనైతే షికార్ బోట్లో వెళ్తున్నాం మేము. ఎంత హ్యాపీనెస్ వస్తుందో మీరు ఈ వీడియో చూస్తారు. నేనైతే ప్రతిదీ కూడా కెమెరా పెట్టి మీకు అసలు ఎలా ఉంది అలపి బోటింగ్ అనేది చూపిస్తాను. ఇక మా పిల్లలు మేము అందరం అయితే ఆల్రెడీ జర్నీ చేస్తున్నాము బోటింగ్లో. మీకు ఎంత మంచిగా అంటే మీరు ఇంట్లో ఉండి కూడా మన కేరళలో ఏమున్నాయి, అక్కడ ఎలా బోటింగ్ చేయొచ్చు, ఏంటిది ప్రతిదీ కూడా చూడొచ్చు. మన వీడియోల ద్వారా అన్నీ పోస్ట్ చేస్తాను. ఎంత అంటే అంత బాగా అనిపించింది, చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మేమైతే ఎన్ని అవర్స్ మీకు చెప్పలే కదా. మీరు ఒకవేళ హౌస్ బోట్ తీసుకోవాలంటే అందులోనే ఫుడ్, ఇంకా మీకు టిఫిన్ మార్నింగ్ లేదు కానీ లంచ్ డిన్నర్ మార్నింగ్, మళ్ళీ తెల్లవారి టిఫిన్ అన్నమాట. ఇంకా నైట్ అందులోనే పడుకోవడం కూడా. అలా చేస్తే మాత్రం 9000 ఉంటుంది ఫ్రెండ్స్. మేము అది తీసుకోలేదు, ఎందుకంటే మాకు టైం లేదనమాట, టైం సెట్ అవ్వడం లేదు. అందుకనే ఇలా తీసుకున్నాము. చూడండి మా వారు మా చిన్న పాప ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వెనక సీట్ ముందు సీట్ కవర్ ఉన్నాము తప్ప మధ్యలో అసలు మనకి ఎంగేజ్ కదా, అంటే అవన్నీ అవసరం లేదు మనకే. కనుక మనం ఉన్న 4 మెంబర్స్కి మస్తు సరిపోయింది. ఇంకా జాక్సీ గారు కూడా ఫుల్ ఖుషిగా వాడు కూడా ఎంజాయ్ చేశాడు. అందుకని సీట్స్ అన్నీ ఖాళీగా ఉండిపోయినాయి అనమాట. మీకు ఇగో ఇలా మీరు ఇట్లాంటిది మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది. మా పెద్ద పాప చూడండి ముందు కూర్చుండి ఎంత హ్యాపీ. సముద్రంలో ఇగో ఇలాంటివి వస్తాయి మనకి. ఇది పిల్లలు ఒక 1 hour 2 hours తీసుకుంటే ఇది స్పీడ్ బోట్ అనమాట, చాలా బాగుంటుంది. పిల్లలు హ్యాపీగా నడుపుతారు. అది ఎందుకు అంటే ఇప్పుడు ఈ టైమింగ్స్ అందులోకి ఎక్కితే సరిపోదని మేము తర్వాత రమ్మన్నాము. దాన్ని నెక్స్ట్ ఈ టైం తర్వాత తీసుకుంటాము. ఎందుకంటే ఇవే విలేజ్లు తిరగాలి, ఇంకా మనకు నచ్చింది ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడ తినాలి అవన్నీ. ఇక జాక్సీ గారు పిల్లలైతే ఎంత బాగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. మీరు కూడా తప్పకుండా ఒకవేళ అలపి వెళ్తే మాత్రం బోటింగ్ చేయండి. దానికి సంబంధించి ఏమన్నా మీకు వివరాలు కావాల్స్తే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు అమౌంట్ కూడా ప్రతిదీ కూడా వివరంగా చెప్తాను. అందరు కూడా బోటింగ్ వచ్చిన వాళ్ళు, పిల్లలు, వాళ్ళు పెద్దవాళ్ళు అన్ని రకాల బోట్స్ చూస్తారు ఈ వీడియోలనైతే. హాయ్ చెప్పుకోవడం అంతా చాలా బాగా నచ్చేసింది నాకైతే. ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా మనం ఎక్కడైనా ఎన్ని విలేజెస్ తిరుగుతామంటే మేమైతే 12 తిరుగుతాము ఇందులో. అంటే 12 ఊర్లు చూస్తాము, చిన్న చిన్న గ్రామాలు. అంటే విలేజ్ అంటే ఎంత బాగుంటుంది. నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను, అంత బాగా నచ్చుద్ది అన్నమాట. అందుకని నేను ఎక్కువ 12 విలేజ్లు చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. చూడండి అలా ఎంత స్పీడ్ బోట్ ఎట్లా వస్తుంది. అది వచ్చేసింది. ఇగో ఇది వచ్చేది, ఇది మనకి పెద్దదన్నమాట. ఇంకా ఇది మీరు మళ్ళీ ఒక డే మొత్తం ఉండడానికి. పచ్చిగడ్డి చూసారా ఎంత మంచిగా తీసుకెళ్తున్నారు. ఇక ఇలా మా పిల్లలైతే సముద్రంలో ఇలా అందరం అయితే హ్యాపీనెస్ పొందాము. ఇక్కడ మీరు చూస్తున్నాయి హౌస్లు దగ్గర ఉన్నాయి చూడండి. ప్రతిదీ కూడా సముద్రం దగ్గర ఎలా ఉంటారు, ఎట్లుంటారు అన్నీ కూడా ఈ వీడియోలో చూస్తారు. ఇక చూడండి మన కళ్ళకు చూస్తే అందనంత పెద్ద సముద్రం ఇది. దగ్గర కెమెరా పెట్టి మీకు ప్రతిదీ కూడా చూపిస్తున్నాను నేను. ఇక అట్లా పోయేది హౌస్ బోట్ ఫ్రెండ్స్. అందులో మనకి మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఇందాక చెప్పిన కదా. మళ్ళీ నెక్స్ట్ నైట్ డిన్నర్ తర్వాత నిద్రపోవడం, తెల్లవారి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అనమాట. అట్లా అన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందంటే మేము ఇది మంచిగా సెలెక్ట్ చేసుకున్నాము. ఇక అది చూడండి, ఇది ఎక్కాలని ఉండే నాకు చాలా.
ఇలా గొడుగు పట్టుకొని అలా కూర్చుంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఆ బోటింగ్ చాలా బాగుంది వాళ్ళు చేసేది కదా. ఇందులోకి వెళ్ళి మీకు చూపిస్తున్నాను. చాలా నచ్చేసింది అది నాకైతే. అసలు అన్ని రకాల బోట్స్ చూపిస్తాను ఈ వీడియోలో మీకు, ఏది ఎట్లా ఉంటుందని. మా డ్రైవర్ అన్న ఫుల్ మంచిగా డ్రైవింగ్ చేస్తుండు. మా పెద్ద పాప అయితే 2 hours డ్రైవింగ్ చేసింది. అది ఎందుకంటే నేను ఎక్కువ టైం పోస్ట్ చేయలే, వీడియో షార్ట్ కట్ చేసినది. ఇంకా వీడియోలు ఉన్నాయి, పోస్ట్ చేస్తాను నేను. ఇగో అక్కడ కూర్చుంది కదా పాప, ముందు అన్నమాట అది. ఇంకా వెనుక సీట్ ముందు 2 వాడుకోవచ్చు. అక్కడ కనిపించేది విలేజ్ ఫ్రెండ్స్. ఆ విలేజ్ మనం ఏ విలేజ్ అయినా దిగొచ్చు. మా వారైతే హాయిగా నిద్రపోయిండు. ఇంకా మనం 1 hour 2 hours కంటే చూడొచ్చు, కానీ ఎక్కువ టైం ఉంటే మీకు ఒక 5-6 hours తీసుకోండి. మస్తు అంటే మస్తు అయిపోద్ది మనకి, ఇంకా సరిపోద్దిలేండి, ఇక వద్దు అనిపిస్తుంది అంతా. మేము అట్లా 6 hours తీసుకున్నాం అనమాట. చాలా టైం మంచిగా అనిపించింది. ఏంటంటే మనం కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు, కాసేపు మంచిగా అన్ని ప్రదేశాలు చూడొచ్చు. హౌస్ చూస్తున్నారా ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. ఇంకా ఈ బోటింగ్లో మనకి ఏంటంటే షికారి బోట్ ఎక్కితే మనకు నచ్చిన చోటికి మనం దిగొచ్చు, మనం టీ తాగొచ్చు, టిఫిన్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు. మనదే టైం. ఇంకా మనం ఎన్ని అవర్స్ తీసుకున్నామో అన్ని అవర్స్లో మన టైం. నేను మీకు దీనికోసం చెప్పలే కదా, నేనైతే 6000 అవుతుంది ఫ్రెండ్స్ మాకు ఇది. మాకు 6000లో మాకు 5-6 గంటలు చాలా ఎక్కువ, మస్తు అంటే మస్తు టైం సేవ్ అవుతుంది. ఇంకా మనకి ఎక్కువ టైం అన్నమాట. ఇంట్లో 12 ఊర్లు చూడొచ్చు మనం, ప్రతి విలేజ్ చూడొచ్చు. విలేజ్ చూడడం అంటే అక్కడ పోయి ఈ బోట్ ఆగుతుంది, మనం దిగిపోయి అవన్నీ చూడాలన్నమాట. అట్లా చూపిస్తారు. ఆ టైం అంతా ఇందులోదే అన్నమాట, మనం ఎన్నైనా చూడవచ్చు. ఇంకా ఇలా మనం బోట్లో పోయి ఊర్లని చూడడం అంటే చాలా హ్యాపీనెస్ కదా. ఇక ఇటు నుండి చూస్తే బ్యాక్ సైడ్ అట్లా ఇంకెవ్వరు లేరు, మనమే ఎంగేజ్ కనుక మన ఫ్యామిలీ మట్టుకే. ఇంకా మా లగేజ్ చూసారా, జాక్స్ బేబీకి వాటర్, స్నాక్స్ అన్నీ వాడికి మాకు అన్నీ పట్టుకొని ఇట్లా అన్నీ. ఇక పిల్లలు అయితే మంచిగా హ్యాపీ వాళ్ళకు. ఇక పిల్లలు ఎంత హ్యాపీ అంటే వాళ్ళకి కూడా షికార్ బోటే చాలా నచ్చేసింది వాస్తవానికి. ఇంకా మా పిల్లలకి అది బోటింగ్, స్పీడ్ బోటింగ్ ఎక్కువ ఇష్టం ఉంది. కానీ ఇట్లా మనం టైం ఎక్కువ తీసుకున్నాము. అదొక 1 hour చేస్తామని చెప్పాము. ఈ టైంకే మాకు ఇది చాలా ఎన్ని మనకి ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అంటే మనం పక్షులను చూడొచ్చు, చిలుకలను చూడొచ్చు, అన్నీ కూడా చూడొచ్చు కదా. అందుకని మీరు వెళ్తే మాత్రం షికార్ బోట్ తీసుకోండి, చాలా బాగుంటుంది. మంచిగా నీట్గా ఉంది బోట్ కూడా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా మనం ఖుషిగా జర్నీ చేయొచ్చు. మనము ఏంటంటే మనకి టైం ఏర్పడదు అసలు. టైం అనేది ఇంకా ఇంకుంటే బాగుండు టైం అనిపిస్తుంది. అంత టైం ఏర్పడకుండా గడిచిపోతుంది అన్నట్టు. అవి వాటర్ని చూస్తుంటే, చుట్టుపక్కల ఇంకా వేరే బోటింగ్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే. ఇక చూస్తున్నారు మీరు ఇక్కడ ఆల్రెడీ మేము ఇది స్నాక్స్ తినడానికి వచ్చాము. అంటే టిఫిన్ చేయొచ్చు. ఇక్కడ టీ తాగి టిఫిన్ చేశారు వాస్తవానికి. ఇక్కడ టీ తాగి టిఫిన్ చేయొచ్చు. మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అన్ని షాప్స్ ఉంటాయి, అన్నీ అంటే అన్నీ ఉంటాయి. మనకి ఏదంటే డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు ఈ విలేజ్లల్లో, అన్నీ షాపింగ్ చేయొచ్చు. లంచ్ టైంలో కూడా లంచ్ చేయొచ్చు, అట్లా ఉంటాయి. పాపనైతే ఇక పిల్లలైతే ఇక చూడండి ఇక్కడ కంప్లీట్గా ఒక్కొక్క కాడ మనం ఇంకా చెప్పడానికంటే మనంతా ఎక్కడి వాళ్ళం అక్కడ తింటాం కదా ఫుడ్, అంతా ఎక్కడి రుచి వాళ్ళకే ఇష్టం ఉంటుంది కదా. ఇక్కడ బాగుంది, పర్వాలేదు, టీ బాగుంది, టిఫిన్ బాగుంది. ఇక ఇంకా వేరే చోటికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇట్లా మనం పావురాలని కానివ్వండి, రామచిలుకలను కానివ్వండి, ఇలా చేతులపై పెట్టుకుంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. అట్లనే మనకి బోటింగ్లో ఇది కూడా చూపిస్తారనమాట. చూడొచ్చు మనం, అక్కడ చూస్తారా అని అడుగుతారు, చూద్దామంటే ఆపేస్తారు. ఇంకా ఇట్లా మనమందరం కూడా ఎంత మెంబర్స్ ఉంటే అంత మెంబర్స్ వీటితోని చేతులపై భుజాలపై పెట్టి ఇలా హ్యాపీనెస్ పొందొచ్చు అన్నమాట. ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే ఏం కాదు, మనిషికి ఒక 20 రూపీస్ తీసుకుంటారు. తక్కువ టైం తీసుకుంటే, ఇంకెక్కువ టైము అయితే ఉండలేము కదా, మన తర్వాత ఇంకోరు చూస్తుంటారు. అందుకని ఇంకా మేమైతే అందరం చూసాము, పిల్లలు మేము. ఇక మా వారైతే ఒక 2 minutes కూడా ఉంచుకోలేదు ఆయన అసలు. ఇట్లా ఉంచిండు, అట్లా ఇంకా వెళ్దాం లేట్ అవుతుంది అని అన్నీ చూడాలి కదా అన్నట్టు. ఇంకా నాకైతే బుజ్జిముండ ఎంత ముద్దుగా ఉందో అసలు, చాలా నచ్చేసింది ఇది. మస్తు అంటే మస్తు హ్యాపీనెస్ వచ్చింది, మాటల్లో చెప్పలేము. వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు ఇట్లా, ఒకడు భుజాలపై ఒకడు చేతిలో, ఎంత బాగున్నాడు. ఇంకా జాక్సీ గానికైతే మొత్తం వాడికి వీళ్ళని ఎందుకు ఎత్తుకుంటున్నామని వానికైతే మస్తు కోపం వచ్చింది వాస్తవానికి. జాక్సీ బేబీకి
చాలా కోపం వచ్చింది. వీళ్ళు చేతుల మీద ఇట్లా పట్టుకుంటుంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు కూడా ఇట్లా ఎక్కడ దిగినా అక్కడ మనం టైం తీసుకోవచ్చు రిలాక్స్గా, హాఫ్ అన్ అవర్ అట్లా 20 minutes అట్లా మీ టైమింగ్స్ని బట్టి మీరు తీసుకున్న దాన్ని బట్టి. మేమైతే ఇక్కడ ఈ పిచ్చుకలు పక్షులతో అందరం ఆడుకున్నాం అన్నమాట. ఇంకా పిల్లలు అందరం ఆడుకున్నాం. ఇక చూడండి మా పెద్ద పాప, వావ్, ఆమెకైతే భుజంపై ఒకడు చేతిపై ఒకడు ఎట్లా కూర్చున్నాడంటే ఇంకా మంచిగా ఎట్లా ఎగురుతుండు పక్షి. మస్తు అంటే మస్తు ఇష్టం పిల్లలకి, మా పిల్లలకి కూడా. ఇక వాళ్ళిద్దరు కూడా ఇట్లా ఇద్దరు పిల్లలకి తలపై ఎగిరి కూర్చుంటారు వాళ్ళు. చూడండి వెనక సైడ్ ఇద్దరు భలే కూర్చున్నారు కదా. మస్తు అంటే మస్తు అనిపించింది. అసలు అందరికీ ఎక్కువసేపు ఉండేయట, ఆయన చెప్తుండే ఎక్కువసేపు ఆగాయి, మీకు చాలాసేపు ఆగుతున్నాయి అంటే మనం ఎంత ప్రేమగా పక్షులను ప్రేమ చేస్తే అంత మంచిగా. చూడండి వాడు తలపైకి ఎగిరాడు, మస్తుంది కదా. చాలా ఖుషి అసలు, అంతకంటే ఇంకా హ్యాపీనెస్ కోట్లు పెట్టినా రాదు ఫ్రెండ్స్. నిజమే కదా, మనం ఎన్ని కోట్లు పెట్టినా ఇలాంటి హ్యాపీనెస్ పొందుతామా? అంత హ్యాపీ అనిపించింది. మేమైతే ఎంత టైం అంటే 1 hour లోపు తీసుకున్నాం ఫ్రెండ్స్ దాదాపు ఇక్కడ. ఎందుకంటే పిచ్చుకలతో ఆడుకుంటుంటే టైం తెలియలే అసలు, అక్కడ నుండి వెళ్ళాలనిపించలే. అట్లా టైం ఒక 1 hour లోపు ఒక 50 minutes అట్లా తీసుకున్నాము. ఇంకా చిన్న పాప చూస్తుంది, వావ్, చిన్న పాప దగ్గర కూడా మస్తు ఆడుకున్నాయి ఇవి. 2 భుజాలపై 2 ఎగిరిపోయి డైరెక్ట్ తలపైకి ఎక్కిపోయిండు లడ్డుగాడికి. ఎంత మస్తు అనిపించిందంటే చాలా ఫుల్ హ్యాపీ. వావ్, చూడండి ఎంత బాగున్నాయి కదా చేతిపై భుజాలపై. చాలా హ్యాపీనెస్ ఇచ్చినాయి ఇదైతే జర్నీలో మాకి. చాలా ఈ జర్నీలో ఈ హ్యాపీనెస్ అంటే నాకు ఇవే అనిపించింది వాస్తవానికి. ఇవి చూడడం, షాపింగ్, ప్రతిదీ కూడా ఇంకా చిన్న ప్రతిదీ కూడా, స్నాక్స్ తినడం, టీ తాగడం, ప్రతిదీ కూడా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇక వచ్చేసామన్నమాట బోట్లోకి. ఇక మళ్ళీ స్టార్ట్ చేసిండు అన్న. ఇలా మనకి జర్నీలో టైం టేబుల్ ఏర్పడదు మనకు. ఇక పాప 2 గంటలు నడిపిందంటే నేను అది అవసరమైతే ఒక వీడియో పోస్ట్ చేస్తాను, మీకు చూడవచ్చు. ఆ అన్న కూడా అంటుండు చాలా బెటర్గా నడిపింది మంచిగా అని. ఇంకా ఆయన హాయిగా కూర్చుండిపోయిండు అనమాట. మీరు అటు చూస్తున్నారు, ఇంకా వేరే బోట్ వస్తుంది కదా, మీకు ప్రతిదీ కెమెరా దగ్గర నుండి చూపిస్తున్నా నేను అన్ని బోట్స్. ఇక చూడండి ఇక్కడ ఎంత బాగా వెళ్తుంది. ఇంకోటి వాటన్నిటిని చూస్తుంటే ఇంకా మాటలు లేవు. ఇలా ఇటు చూస్తే ఒకటి, అటు చూస్తే ఒకటి, అటు వెళ్తుంది. ప్రతిదీ కూడా నేను ఒక దిక్కు షూట్ చేసే వరకు ఇంకో దిక్కు రావడమే అన్నమాట. అలా చాలా బాగా అనిపించింది. ఇక మీరు అదేంటిది సైడ్లోకి వస్తున్నాయి కదా ఇక్కడ, అవన్నీ కూడా మనకేమంటే ఎప్పుడు వచ్చినా కూడా మనం ఇక్కడికి అందుబాటులో దగ్గర ఉంటే బెటర్ ఫ్రెండ్స్. ఇక ఇది చూడండి, పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు అనమాట. చాలా బాగుంది అది కూడా. ఇక బ్యాక్ నుండి చూస్తే ఇలా ఉంటుంది. ఇక మన ముందు కాకుండా బ్యాక్ సీట్ ఇది అనమాట. వెనకాల ఇట్లా కూర్చోవచ్చు మంచిగా హాయిగా. పూర్తిగా కంప్లీట్ వెనకాలనైతే హాయిగా నిద్రపోవచ్చు మనం. ఎక్కువ అవర్స్ ఉన్న వాళ్ళు నిద్రపోతారు కదా, అట్లా ఇట్లా మస్తు అనిపించింది అనమాట. ముందు పిల్లలు కూర్చున్నారు, నేనైతే ఇక్కడ మధ్యలో దానిపై కూర్చున్నాను. కంప్లీట్ వెనకాల జాక్సీ బేబును మా వారు కూర్చున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా బోటింగ్ చేయాలంటే ఇట్లా మంచిగా షికార్ బోట్ ఎక్కండి, మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. వాటర్ చూడండి, సైడ్కి చూస్తున్నారా, మనం వాటర్లోకి వెళ్ళి ఇలా వెళ్ళడం. జాక్స్ బేబీ హాయిగా నిద్రపోయాడు చూడండి, వాడికి ప్రశాంతంగా నిద్రపోయింది అనమాట. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, మంచిగా నిద్రపోయిండు. ఇక మా వారు కూడా చాలా టైం నిద్రపోయిండు వాస్తవానికి. కాసేపు మెలకువతో ఒక 1 hour ఉన్నాడేమో బహుశా, అంతే. ఇంకా మేమైతే ఇక చూడండి, మేము మన పక్కకి వేరే బోట్, అది హౌస్ బోట్ ఉన్నట్టుంది. అందులో మనకి మంచిగానే పెడతారు, కేరళ ఫుడ్ పెడతారు ఇక్కడదే. అలపిలో ఏం దొరుకుతాయో అదే పెడతారు ఫ్రెండ్స్. ఇది కూడా హౌస్ బోటే. హౌస్ బోట్లో మాత్రం కొంచెం ఫుడ్ ఇంకా వాళ్ళు పెట్టిందే మనం తినాలి. వాళ్ళు కూడా వెజ్ నాన్ వెజ్ 2 పెడతారు. మాకు టైం ఉంటే చాలా ఇష్టం ఉండే అసలు వాటర్లో నిద్ర చేయాలని, కానీ టైం లేకుండే. హౌజులు చూసారా ఎంత బాగుంది. మనం అక్కడ దిగేసి హౌజులు అన్నీ చూసి రావచ్చు. ప్రతి చెట్లు దృశ్యాలు అన్నీ చూసి రావచ్చు ఫ్రెండ్స్. మేమైతే చూసాము, మా టైం అంతా అట్లనే పోయిందనుకోండి. అట్లనే చాలా టైం తీసుకున్నాం మేము. ఎందుకంటే ఇట్లా పోతేనే కదా అవన్నీ ఊర్లు కలుస్తాయి మనకి, లేకపోతే మనకి ఇంకా దారి లేదు అవిటి ఊర్లోకి వెళ్ళడానికి.
ఏమో మనం ఇందులో వాటర్లో వస్తే అవన్నీ కలుస్తాయి మనకి మంచిగా. అన్నీ చుట్టేసాం మొత్తం మీద. పాప చూసారా, భయం లేదు అసలు. నేనైతే అదే అంటున్నా, వాటర్తో నేను ఎవరమైనా వాటర్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మా పెద్ద పాప ఇలా కూర్చుంది. నాకైతే చాలా భయం వేసింది ఫ్రెండ్స్, ఘోరంగా భయం వేసింది, చాలా భయం వేసింది. ఇట్లా మనం ఒక అద్భుతమైన ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడైతే. మీరు చూస్తున్నారు, మీరు కూడా అలపిలో బోటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంత అద్భుతంగా మీకు దగ్గరలో చూపిస్తున్నాను. వీడియో దగ్గరకు వచ్చింది, కంప్లీట్ వీడియో చూడండి. మీరు మన వీడియోలన్నీ కూడా చూడండి. మీకు ఆల్మోస్ట్ మేము భారతదేశం మొత్తం తిరిగేశాము. అన్నీ కూడా వీడియోలు పోస్ట్ చేస్తాను. అన్నిట్లో కూడా మీరు కూడా వచ్చి మీరు కూడా మంచిగా, ఎందుకంటే మీరు చూసినట్టు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం వెళ్ళినా కూడా ఇంతే, ఇలానే చూస్తాము. ఇగో ఇది మన ముందు చాలా లాంగ్ వాటర్ ఉన్నాయి, అంటే మనం వాటర్లో నడుస్తుంది. స్పీడ్ బోట్ ఎక్కితే మాత్రం చాలా స్పీడ్గా పోతుంది. ఇక మా ఆయన హాయిగా హుందాగా జాక్స్ గాడును మా ఆయన హాయిగా కూర్చున్నారు. ఇంకా నేనైతే ప్రశాంతంగా కూర్చున్నా కాసేపు. ఇలా పోతుంది. ఎంత అంటే ఇక అసలు ఇంకోటి చెప్పాలి మీకు, ఇక్కడ అందరూ ఒకే దగ్గర దిగడం, ఒకంతే బోటింగ్ చేయడమా, లేకపోతే అట్లా కాకుండా ఎక్కడి వాళ్ళని అక్కడ దించేటివి కూడా ఉంటాయి. అది మీకు అందరూ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, వెనకాల వెళ్తుంది పెద్ద బోట్, అందులో వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మనం ఆల్మోస్ట్ బస్సులు తీసుకొని వస్తారు కదా ఎంగేజ్, వాళ్ళందరూ కూడా అట్లాంటి దానిలో వెళ్తారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇక చూడండి ఎంత బాగుంది ఇది. మళ్ళీ ఒక చోట దిగడం, ఒక చోట ఎక్కడం, ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీనెస్ వచ్చింది నిజంగా. ఇక ఇంకో ఆంటీ ఇక్కడ షాప్, ఈ షాప్ ఆంటీ దగ్గర కూడా అన్ని తినేటి పిల్లలకి ఇష్టమైన అన్నీ తీసుకున్నారనమాట, వాళ్ళకి నచ్చినాయన్నీ. ఈ షాప్స్ చిన్న చిన్న ఊర్లు ఇవి చూస్తుంటే చాలా, చూడండి ఒక విలేజ్ ఎంత బాగుంది కదా. ఇట్లా చిన్న రోడ్డు మధ్యలో చాలా హ్యాపీనెస్ వస్తుంది మనకు. లాంగ్లో చూడండి, దూరంలో కెమెరా, చిన్న మధ్యలో హౌస్, అది ఎంత బాగుందో అసలు. ఇక్కడ డాగులు అన్నీ ఉండడం ఇట్లా చాలా బాగా అనిపించింది. ప్రతి చోట మనం విలేజ్లు తిరిగినప్పుడు అయితే చాలా ఖుషి అయిపోయాం నిజంగా. కొత్త కొత్త ప్రదేశాలన్నీ చూస్తాం మనం. ఇలా హౌస్ బోట్లో మాత్రం చాలా అన్నీ ఉంటాయి మనకి. వెనకాలే కిచెన్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ చూసారా ఎంత మంచిగా, ఒక్కరే ఎంత మంచిగా పోతున్నారు బోటింగ్. వాటిని చూస్తే నాకు అవి ఎక్కాలనిపించింది, వాస్తవానికి వీటిలలో తిరగాలనిపించింది. చాలా సంతోషం వేసింది. ఇంక ఇవన్నీ కూడా ఒకటేనికొకటి ప్రతిదీ కూడా మీకు మొత్తం ఇంకా కెమెరా మొత్తం మీరు వీడియోలు నా సబ్స్క్రైబర్లు అందరు కూడా చూడాలి, ఇవన్నీ కూడా చూసి హ్యాపీ కావాలి అని మీకోసం ప్రతిదీ కూడా వీడియో తీసాము. చూడండి ఎన్ని ఉన్నాయి, ఎంత మంచిగా తిరుగుతున్నాయి వాటర్లో. బస్సులన్నా ఇన్ని తిరగగలయా, అన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ. వాటర్ ఎక్కువైతే, వర్షాలు ఎక్కువైతే ఇవన్నీ అలో లేవు ఫ్రెండ్స్. ఇప్పుడైతే దేవుడి దయ వలన మేము పోయిన టైంలో మనకి మంచి ఉంది. ఇంకా మన బోట్ పక్కకే వేరేది వెళ్తుంది చూసారా, చాలా బాగుంది కదా. ఇది బాగా నచ్చేసింది అనమాట. ఇది ఏంటంటే మనం సూపర్ లగ్జరీ లాగా బస్సులల్లా చాలా బాగుంది అది బోట్. కొన్ని చాలా క్లాస్గా ఉన్నాయన్నమాట. ఇగో ఇది కూడా క్లాసే ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది మనకు తప్పకుండా. ఇంకా మేమైతే ఈరోజు బోటింగ్ 6000లో చేస్తున్నాం ఫ్రెండ్స్. నో టిఫిన్, నో టీ, ఏవి లేవు, అన్నీ మనయే ఖర్చులు. బయటి ఖర్చులు అన్నీ మనయే. ఇక్కడ వీళ్ళు ఏం పెట్టారు మనకి. ఈ షికార్ బోట్ మనం ఎంగేజ్ తీసుకొని తిరుగుతున్నాం అన్నమాట, షికార్ చేస్తున్నాము. అందుకని మీరు కూడా మీకు వీలైతే మాత్రం తప్పకుండా అల్పి వెళ్తే ఇలా బోటింగ్ చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. నేనైతే కెమెరాకి అవసరమైనంత మీకోసం అన్నీ కూడా మీకు చూపించాలి తప్పకుండా అని అన్నీ కూడా షూట్ చేశాను. ఈ వాటర్ చూడండి, కళ్ళకు అందనంత సముద్రం. ఆ సముద్రంలో ఇలా తిరుగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. మన వీడియోలన్నీ చూస్తుంటే మీకు కూడా కళ్ళ కట్టినట్టు ప్రతిదీ కూడా చూస్తారు. నాకైతే నా సబ్స్క్రైబర్లు అందరు హ్యాపీ అవ్వడమే నాకు సంతోషం, ఖుషి. అందుకని ప్రతిదీ కూడా నేను షూట్ చేశాను అన్నమాట. ఇక చూడండి పిచ్చుకలు మనకు చాలా చోట్ల కలుస్తాయి ఫ్రెండ్స్.
మస్తు చోట్ల కలుస్తుంటాయి, మస్తు చోట్ల మనం వీటితోనే ఆడుకోవచ్చు, రకరకాలుగా ఉంటాయి. ఇక ఈ విధంగా మేమైతే 4 మెంబర్స్ ఒకసారి బ్యాక్ సైడ్ వేయి కూర్చున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది అందరం కూడా. ఇంకా బోట్ అంతా ఖాళీ, మేమందరం ఎక్కడున్నా మనం నలుగురమే కదా, మేము నలుగురమే కనుక అక్కడ కూర్చున్నాం అనమాట. జాక్షి బేబీతోనే 5గురం అనమాట. ఇలా పిల్లలతో ఇలా అందరం కూడా మనం ఫ్యామిలీతో ఎవరు వెళ్ళినా కూడా హ్యాపీ ఫ్రెండ్స్, చాలా ఫుల్ హ్యాపీ. వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకని మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోలన్నీ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి బంధువులకు అందరికీ షేర్ చేయండి. ప్రతి వీడియో పెడతాను మీకోసం, అన్నీ కూడా తప్పకుండా లాస్ట్ దాకా చూడండి. మీరు ఈ వీడియోలు చూస్తే మీరు చూసినట్టే కేరళ మొత్తం మన భారతదేశంలో ఏమున్నాయో